న్యూ ఇయర్లో మీరు దేనికోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ నేనైతే సంక్రాంతి కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నాను భయ్య. పండగ చేసుకోవడానికి అనుకుంటారేమో, కాదు భయ్యో, మనశంకర వరప్రసాద్ సినిమా వస్తుంది కదా, దానికోసం ఎదురు చూస్తున్నాను భయ్య. ఏంటి ఆ సినిమా కోసం అంత ఎక్కువ ఎదురు చూస్తున్నావా, ఆ సినిమా అంత నచ్చేస్తుందా అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. నచ్చేసి కాదు భయ్య, మన రొట్టపూడి డైరెక్టర్ ఉన్నాడు కదా అనిల్ రావిపూడి, ఈ రొట్ట అప్డేట్లు ఇవ్వటమైనా మానేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయితే ఇంక ఇటువంటి రొట్ట అప్డేట్లు ఇవ్వడం. దానికోసం నేనైతే ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, ఎప్పుడు మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఈ రొట్టపూడి ఈ అప్డేట్లు ఇవ్వడం మానేస్తాడా అని అయితే ఎదురు చూస్తున్నాను భయ్య. లేకపోతే ఏంటి భయ్య, ఈ రొట్టపూడి ఇచ్చే రొట్ట అప్డేట్లను అస్సలు చూడలేకపోతున్నాను భయ్య. ఏంటి భయ్య ఈ ప్రోమోలు ఏంటి, ఈ సాంగ్లు ఏంటి, బాస్ని ఈ విధంగా చూపించడం ఏంటి, ట్రోల్ చేస్తున్నారు భయ్య, ట్రోల్ చేస్తున్నారు. నిన్న రొట్టపూడి ఒక ప్రోమో దించాడు భయ్య మనశంకర్ వరప్రసాద్ నుండి, శశిరేఖ అనే సాంగ్ను. మరి ఆ సాంగ్ ఎలా ఉందో నాకేమనిపించిందో ఒకసారి చూడండి. నాకైతే నిన్న వచ్చిన ప్రోమో, ఆ శశిరేఖ పాట ప్రోమో చూసినట్టు ఇదే గుర్తొచ్చింది భయ్య. ఆ పాట ఏంటయ్యా, అసలు మెగాస్టార్ని బాస్ని మనం ఏ విధంగా చూస్తాం, ఏ విధంగా చూసుకుంటూ వచ్చాం, ఏ విధంగా చూడాలనుకుంటాం, ఈ రొట్టపూడి ఏ విధంగా చూపిస్తున్నాడు, ఈ రొట్టపూడి అసలు ఏం తీద్దాం అనుకుంటున్నాడు, ఈయన ఉద్దేశం ఏంటి, బాస్ ఆడియన్స్ పరిస్థితి ఏంటి, నాకైతే నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు భయ్య. అందుకనే ఎక్కువ సంక్రాంతి కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతే ఈ రొట్టపూడి ఇక చిరంజీవి గారి మీద అప్డేట్లు ఇవ్వడం మానేస్తాడు, ప్రశాంతంగా పడుకోవచ్చు. లేకపోతే ఈ అప్డేట్లు చూస్తుంటే నాకైతే నిద్రట్టట్లేదు భయ్. మరి ఈరోజు ఫుల్ సాంగ్ వస్తుందంట. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. మరి ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి.